బ్రేకింగ్ న్యూస్ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో స్టాంపుల కుంభకోణం ప్రకంపనలు రేపుతుంది. ఈ స్టాంపుల విలువను ఎక్కువ చేసి వాటిని అమ్మేశాడు మీ సేవబాబు. అతను అమ్మిన ఈ స్టాంపులు తీసుకున్న జనాలు అడ్డంగా మోసపోయారు. ఈ కుంభకోణం బయటపడటంతో మీ సేవబాబు దగ్గర స్టాంపులు కొనుగోలు చేసిన వినియోగదారులు లబోదిబోమంటున్నారు. బాధితులంతా ఒక్కొక్కరుగా బయటకొస్తున్నారు. స్టాంపుల ట్యాంపరింగ్ పై ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ స్పందించింది. ఈ స్కామ్ కు తాము బాధ్యులం కాదని, తామే బాధితులమని చెప్పారు. స్టాంపుపై ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే తమకు అసలు విషయం తెలిసిందన్నారు. ఇంతవరకు 23 లక్షలు చెల్లించి 460 స్టాంపు పేపర్లు కొన్నామని చెప్పారు. ఈ స్కామ్ ని బయటకు తెచ్చిందే తాము అని చెప్పారు. దీనిపై సిట్ వేసి ఎంక్వైరీ చేయించాలని, ఈ వ్యవహారం వెనుక పెద్ద రాకెట్ ఉండి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. ఫేక్ ఈ స్టాంపుల జారీలో మీ సేవ బాబుదే కీలక పాత్ర అంటున్నారు ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీ. అయితే ప్రభుత్వానికి రావాల్సిన స్టాంపు డ్యూటీని ఎగ్గొట్టేందుకు ఎమ్మెల్యే సురేంద్రబాబు ప్లాన్ వేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తుండడం తీవ్ర చర్చకు దారితీస్తుంది. మీ సేవ బాబు సహకారంతో నకిలీ స్టాంపులు క్రియేట్ చేశారని ఆరోపిస్తున్నారు. ఇటు మీ సేవ బాబు ఖాతాలో కోటికి పైగా నగదు ఉన్నట్లు సమాచారం. ఈ స్టాంపు ట్యాంపరింగ్ తో మీ సేవ బాబు కోట్లు కొల్లగొట్టాడనే ఆరోపణలు ఉన్నాయి. తన భార్య పేరుతో స్టాంపు వెండర్ గా లైసెన్స్ తీసుకుని మోసాలకు పాల్పడ్డాడు. ఒక్క ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ ఆడిట్ లోనే 70 లక్షల మోసం జరిగినట్లు తెలుస్తుంది. నిందితుడు బాబు ఇంట్లో సోదాలు చేసిన అధికారులు భారీగా బంగారు ఆభరణాలు, నగదును గుర్తించారు. ఈ స్టాంప్లే కాదు, నకిలీ పట్టాదారు పాస్బుక్లు, అడంగలు కూడా సృష్టించినట్లు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యోగానంద్ లవిలో అందిస్తారు. యోగానంద్, చెప్పండి. ఈ స్టాంపుల వ్యవహారంపై అయితే రోజుకొక సమాచారం అయితే బయటకు వస్తుంది. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి విషయాలు బయటపెట్టారు? డీటెయిల్స్ అయితే. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో అయితే ఈ నకిలీ ఈ స్టాంపుల వ్యవహారం తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. ముఖ్యంగా ఇందులో మీసేవ బాబునే ప్రధాన పాత్ర అంటూ కూడా ఇటు పోలీసులు కానీ అటు ఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కూడా స్పష్టం చేస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా దీన్ని మేము మోసపోయాం, మేము బాధితులం అంటూ కూడా వాళ్ళ ఎస్ఆర్ కంపెనీ వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే మొదటిది 70 లక్షల స్కామ్ అనుకున్నారు. కానీ అయితే ప్రస్తుతం అయితే కదా ఎస్ఆర్ కంపెనీ వాళ్ళు అయితే బ్యాంకు ద్వారానే మేము ట్రాన్సాక్షన్స్ జరిపాము. ఆ బ్యాంకుల వాల్యూ చూస్తే కేవలం అది 18 నుంచి 22 లక్షల మధ్యలో ఉంది అంటూ చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా మీసేవ బాబు దగ్గర వీళ్ళు ఎస్ఆర్ కంపెనీ ఓనర్లు కానీ ఎస్ఆర్ కంపెనీ అయితే కాంట్రాక్టర్స్ సంబంధించిన వారంతా కూడా 463 స్టాంపులు ఈ స్టాంపులు కొనుగోలు చేస్తారు. అందులో కొన్ని సెవరల్గా ర్యాండమ్గా చెక్ చేయడంతో ఈ అయితే క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్ చేయడంతో ఈ మోసం బట్టబయలేదు. అయితే ఇంటర్నల్ ఆడిట్ ద్వారానే ఇది గుర్తించామంటూ చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే అటు మీసేవ బాబు కేవలం ఇది నకిలీ స్టాంపులు ఈ స్టాంపులు మాత్రమే కాకుండా నకిలీ పట్టాదారు పాస్బుక్లు 1B అడంగాలు కూడా జారీ చేశాడంటూ ఆరోపణలు వస్తున్నారు. ముఖ్యంగా నేను చూసే ఒక బాధితులు మీడియా ముందుకు వచ్చి కూడా మాట్లాడారు. ముఖ్యంగా ఏదైతే ఉందో బ్రహ్మ సముద్రం సంబంధించిన ఒక భూమి విషయంలో 3.3 ఎకరాలకు పైగా ఉన్న భూమిని 20 ఏళ్ళుగా సాగు ఉంటున్న వారు కాకుండా వేరే వ్యక్తికి పాస్బుక్లు సృష్టించి ఇవ్వడం, ఆ తర్వాత దీన్ని బ్రహ్మసముద్రం ఎంపీడీఓ, లోకల్ స్థానిక సిఐకి అలాగే జిల్లా కలెక్టర్కు ఆర్డీఓ కూడా లేఖ రాయడం, దీని వెనక నిగ్గు తెల్చాలంటూ లేఖ రాయడంతో దీని సంచలనం రేపుతోంది. ఇవే కాక వేరే మోసాలు ఏమైనా ఉన్నాయని కూడా మీసేవ బాబు పై పోలీసులు ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా సుమారుగా భారీ ఎత్తున బంగారం అలాగే నగదు అకౌంట్లో సుమారు ₹1 కోటి నగదు పైగా ఉన్నట్టు కూడా పోలీసుల ద్వారా మాకు సమాచారం ఉంటుంది. అదేవిధంగా ఏదైతే మీసేవ బాబులు నకిలీ స్టాంపులు కేవలం ఎస్ఆర్ వాళ్ళకి మాత్రమే కాకుండా బయట వేరే వ్యక్తులు కూడా ఇవి కొనుగోలు చేసినట్టు కూడా ఆరోపణలు వినిపిస్తూ ఉంటే వారు కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. ₹150 స్టాంపుని 7,500 తీసుకొని కేవలం వీళ్లకు డబ్బులు అంతే ఇచ్చేట్టు కూడా మనకు తెలుస్తోంది. మొత్తంగా చూసుకుంటే ఈ మీసేవ బాబు అతని భార్య మన ఇద్దరిని కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అయితే ఇందులో వేరే వ్యక్తులు అయితే మీసేవ బాబుతో తరచూ కాంటాక్ట్ ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు ఉన్నట్టు తెలుస్తోంది. అఖిల, అయితే యోగానంద్, అటు మీ సేవ బాబు నుంచి అయితే ఇప్పటివరకు ఎలాంటి సమాచారమైనా రాబట్టారో పోలీసులు? అండ్ అలాగే వైసీపీ కూడా దీనిపై కొన్ని ఆరోపణలు చేస్తుంది. ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ కూడా తాము కూడా బాధితులమంటూ కూడా చెప్పుకొస్తున్నారు. మరి ఇప్పటి వరకు ఆ బాధితుల నుంచి ఏమైనా స్టేట్మెంట్ తీసుకున్నారా?
ఖచ్చితంగా, ఎందుకంటే ఈ వ్యవహారం గత 4 రోజులు 5 రోజుల నుంచి కూడా ఉమ్మడి అనంతపురం జిల్లాలో తీవ్ర ప్రకంపనలు రేపుతుంది. ముఖ్యంగా స్టాక్ ఏదైతే స్టాక్ హోల్డింగ్ సంస్థ నుంచి అయితే లైసెన్స్ వెండర్లు ఉన్నారో వీరందరిపై కూడా ప్రభుత్వం ఒక నజర్ పెట్టే తెలుస్తుంది మనకు. అయితే ఈ స్టాక్ హోల్డింగ్ సంస్థ దగ్గర నుంచి వీళ్ళు ఎంత నకిలీ ఈ స్టాంపులు మీ సేవ ద్వారా పొందేందుకు కొంతమంది లైసెన్స్ తీసుకున్నారు. ఆ లైసెన్స్ అందరూ చేశారా ఈ స్కామ్ అంటే? కొద్దిమంది చేశారా? కేవలం ఇతరొకరు చేశారా? మీసేవ బాబు ఒకటి చేశారా అనేది కూడా తెలియాల్సి ఉంది. అయితే వైసీపీ మాత్రం ఇది ఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ తెలిసి జరిగింది, వాళ్ళు స్టాంప్ డ్యూటీ ఎగ్గొట్టేందుకే చెప్తున్నారు. అయితే ఎస్ఆర్ కంపెనీ దీన్ని నిర్ద్వందంగా ఖండిస్తూ ఉంది. ఎక్కడా కూడా మేము స్టాంప్ డ్యూటీ ఎగ్గొట్టలేదు, మేము ఆ డబ్బులు 18 లక్షలు కూడా త్రూ బ్యాంక్ ట్రాన్సాక్షన్ ద్వారా చెల్లించాము, కానీ మేము మోసపోయాం, బాండ్ల విషయంలో మాకు మోసం జరిగిందంటే కూడా వాళ్ళు 2 టౌన్ పిఎస్పీ కంప్లైంట్ ఇచ్చారు. అయితే పోలీసులు దీన్ని రహస్యంగా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. కంప్లైంట్ ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటికీ ఇప్పటికీ అదుపులో ఉన్నట్టు తెలుస్తుంది, కానీ బహిరంగంగా కూడా ఎక్కడా కూడా జిల్లా పోలీసులు దీన్ని ధృవీకరించడం లేదు. అయితే పూర్తి వివరాలు తెలుసుకున్న పిమ్మటే జిల్లా ఎస్పీ రేపో ఇవాళ ప్రెస్ మీట్ పెట్టే అవకాశం కనిపిస్తుంది. అఖిల. రైట్ యోగానంద్, థ్యాంక్ యూ.